నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు చూద్దాం. భూగర్భ ఖనిజ సంపద సమాజ హితానికి వినియోగించాలి. అడవులను మింగేసిన అనకొండలను శిక్షిస్తామన్న ఏపీ సీఎం చంద్రబాబు. పార్వతీపురంలో తీరు మార్చుకోని అధికారులు. ఒకరు నిద్రపోగా మరికొందరు ఇన్స్టాగ్రామ్ చూసుకుంటున్న పరిస్థితి. నిరాడంబరతకు నిలువుటద్దం కందాల సుబ్రహ్మణ్య తిలక్. స్ఫూర్తి ప్రదాత తిలక్ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చిన విజయనగరం శాసనసభ్యురాలు అదితి. గ్రామస్థాయి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రామ సందర్శన. వారంలో ఒకరోజు అధికారుల బృందం గ్రామాల్లో పర్యటించాలని జిల్లా కలెక్టర్ అంబేద్కర్. ఇక వివరాలకు వెళ్తే గత 5 సంవత్సరాల్లో వైకాపా నేతలు సహజ వనరులను దోపిడీ చేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. అడవులను కూడా గత ప్రభుత్వం ధ్వంసం చేసిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో సహజ వనరుల దోపిడీపై సచివాలయంలో ఈరోజు చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. వైకాపా హయాంలో భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని విమర్శించారు. విశాఖపట్నం, ఒంగోలు, చిత్తూరులో భూ కబ్జాలకు పాల్పడ్డారు. ఇళ్ల నిర్మాణం పేరుతో దందా చేశారు. 23 పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారు. విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియో భూములు కొట్టేసేందుకు విఫల యత్నం చేశారు. వృద్ధాశ్రయానికి ఇచ్చిన హైగ్రీవా ల్యాండ్స్ను కూడా కొట్టేశారు. దస్పల్లా భూములను కాజేసి ఇల్లు కట్టారు. మాజీ ఎంపీ ఎంవీవీ అనేక భూ ఆక్రమణకు పాల్పడ్డారు. ఒంగోలులో నకిలీ పత్రాలతో 100 కోట్ల ఆస్తి కాజేసేందుకు ప్రయత్నించారు. భవిష్యత్తులో భూ కబ్జా చేయాలంటే భయపడేలా చేస్తాం. భూములు, ఆస్తులు కబ్జాకు గురైతే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలి. గుజరాత్లో ఉన్న ల్యాండ్ గ్రాంబింగ్ చట్టాన్ని ఇక్కడ కూడా తీసుకొస్తాం. తాము భూమి యజమానులమని కబ్జాదారులు నిరూపించుకోవాలని చంద్రబాబు అన్నారు. ఏ ప్రభుత్వంలోనైనా అటవీ, గనుల శాఖను సాధారణంగా ఒక వ్యక్తికి ఇవ్వరు. కానీ వైకాపా హయాంలో మాత్రం ఆ 2 శాఖలను ఒకే వ్యక్తికి అప్పగించారు. ఋషికొండ కట్టడాలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే. భూమిని, ఎర్రమట్టి దెబ్బలను పూర్తిగా మింగేశారు. ప్రైవేటు భూముల పరిరక్షణకు ప్రజలంతా కలిసి రావాలి. భూగర్భ ఖనిజ సంపద సమాజ హితానికి వినియోగించాలి. అడవులను మింగేసిన అనకొండలను శిక్షిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. ఎంత అజం ఉండాలి ఒక వ్యక్తికి? 500 కోట్ల రూపాయలు కట్టి ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తులు వీళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు అందరూ. దాన్ని ఏం చేయాలి నాకైతే అర్థం కాలేదు, మీరే చెప్పాలా. ఇలాంటివి అరాచకాలకు పరాకాష్ట. ఇలాంటి ఆలోచన విధానం ప్రజలకు సేవకులుగా ఉండాలి తప్ప రాజులు కాదు, రారాజులు కాదు. అవన్నీ అయిపోయినాయి. ఇంకా వీళ్ళలో మార్పు రాలేదు. ఇది ప్రజాధనాన్ని అడ్డంగా దుర్వినియోగం చేయడం. ఫారెస్ట్ అనేది, ఋషికొండ అనేది ఋషులు అక్కడ తపస్సు చేసిన ప్రాంతం. అది ఒకప్పుడు ఎవరైనా సరే విశాఖపట్నానికి వస్తే ఈ కొండ చూసిన తర్వాత మేము విశాఖపట్నం వచ్చామని ఈ ఓడలు ఇవన్నీ వచ్చినప్పుడు, పడవలు వచ్చినప్పుడు చూసుకునేవారు. అలాంటి ఋషి కొండకు కూడా ఇది చేసే పరిస్థితి వచ్చారు. అక్కడ ఎర్రదెబ్బలు అవన్నీ అయిపోయినాయి. ఏరియాని ఏ విధంగా కొట్టేశారో మీరే చూశారు. ఇలాంటి అడవులను కూడా మింగేసే ఈ ఆనకొండల్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరినీ పనిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఫారెస్ట్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తులు కానీ, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తులు కానీ పదవికి అర్హుల? ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యక్తులు ఉండవలసిన అవసరం ఉందని కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము ఇచ్చిన డేటా చాలా తక్కువ. మా ఆఫీసులో ఇంత డేటా లేదు. ఒకవేళ నాకు పార్టీ ఆఫీసులో వెరిఫై చేయకుండా ఇస్తే కూడా కరెక్ట్ కాదు. ఇంకా కలెక్ట్ చేయాల్సింది చాలా ఉంది. అరాచకాలు చాలా జరిగాయి. ఎక్కడ పోయినా నా కొండలు చూస్తే చాలా బాధేసింది. గుండెలు పిండేసేంత బాధపడ్డా. మందు కొట్టకర్లా, నేను 5 ఏళ్ల తర్వాత వస్తాను, ముందు అందరినీ పనిష్ చేసి రిక్రూట్ చేసి వస్తానంటే అవుతుందా? గుర్తుపెట్టుకోవాలి, 3 రాజధానులు ఏమైనాయి. కానీ పనిష్ చేసి తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టను. కానీ పని కూడా కావాలి. 2 బ్యాలెన్స్ ఉండాలి.
నేను మాట్లాడేదంతా కూడా సాక్ష్యాధారాలతో సహా ఉన్నా. మీరు బెదిరిస్తే భయపడేదానికి సిద్ధంగా లేం, లేకుంటే కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే కన్ఫ్యూజ్ కావడానికి సిద్ధంగా లేం. నేరాన్ని నేరంగానే చూస్తాం, నేరస్తులను నేరస్తులుగానే చూస్తాం, తప్పు చేసిన వాడిని పనిష్ చేస్తాం. అదే సమయంలో రాజకీయ వివక్షత ఉండదు. తప్పు చేసి రాజకీయ ముసుగులో తప్పించుకోవాలంటే కుదరదు. ఆ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా ప్రతి ఒక్కరిని. వైకాపా ప్రభుత్వ హయాంలో రోడ్డుపైకి రావాలంటే భయమేసే పరిస్థితి ఉండేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ప్రతినిధుల భేటీలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాలంటే భయం, ఇంట్లో వాళ్ళపై కూడా దుర్భాషలాడిన పరిస్థితి చూశాం. పార్లమెంట్ సభ్యుడిని బంధించి కొట్టించిన తీరు చూశాం. సుదీర్ఘ అనుభవం సీఎంగా పనిచేసిన చంద్రబాబును కూడా జైల్లో పెట్టారు. అడ్డగోలుగా ఇసుక దోపిడీ, భూ కుంభకోణాలు చేశారు. అందుకే 5 కోట్ల మంది ఒకటై అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. నేను ప్రధానమంత్రి మోడీ గుండెల్లో ఉన్నా. ఆయన పక్కన నిల్చుని ఫోటో దిగవలసిన అవసరం లేదు. అధికారం కోసం కాదు, ప్రజల కోసం పోరాటం చేశాం. జనసేన తీసుకున్న మంత్రి పదవులు కూడా ప్రజలతో నిత్యం సంబంధం ఉన్నవి. మన పార్టీ ఎంపీలు ప్రజా సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడాలి. అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఎంత సాధించినా తగ్గి ఉండడం అవసరమని తెలియజేశారు. అసలే వస్తే ఎప్పుడు మనకి పోరాటానికి సిద్ధంగా ఉన్న పార్టీ అది. పదవులను కూడా పక్కన పెట్టి ముందుకెళ్తాం, అలాంటి బలంగా నిలబడగలం. ఈ ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు ఈరోజు నేను రివ్యూస్ చేస్తూ ఉంటే ప్రతి చోట ఎంత అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టేశారో, దోచేశారంటే పంచాయతీరాజ్ లెక్కలు చూస్తూ ఉంటే గుండె చెరువైపోతాం. 200 కోట్లు కనీసం పే చేయలేని పరిస్థితుల్లో ఒక 40 కోట్లు పే చేస్తే చాలా పెద్ద ప్రాజెక్టులు అయిపోతాయి. ఒకవైపు ఏమో ఆ ఋషికొండ లాంటి ప్యాలెస్కేమో 600 కోట్లు ఖర్చు పెడతారు. అది వాళ్ళ కోసం కట్టుకున్నారా, గెస్ట్ హౌస్లకి, అది వాళ్ళ కథ అది. కానీ ఎప్పుడు ఏది ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి అనే విఘ్నత లేదో వీళ్ళందరికీ అనిపించింది. మన క్యాంప్ ఆఫీస్కి తీసుకెళ్ళి మీరు బడ్జెట్ ఇచ్చి మీరు ఎంతైనా ఖర్చు పెట్టుకోండి, మీ క్యాంప్ ఆఫీస్ రెడీ చేసుకోండి అంటే నేను రూపాయి ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు. అదనంగా ప్రభుత్వ ఖజానాకి అది ప్రజల సొమ్ముని మనకి అకారణంగా దాన్ని ఖర్చు పెట్టేయడం కానీ దాన్ని దుర్వినియోగం చేయడం నాకు నచ్చక. అసలు ఏం వద్దు, ఉన్న ఫర్నిచర్ అలాగే ఉంచిన ఏం చేయొద్దు. దాన్ని అవసరమైతే నేను చెప్తానులేండి, నేను చెప్తాను. మోస్ట్ ఆఫ్ ద టైం వెళ్ళి నా ఫర్నిచర్ పట్టుకెళ్ళాను. ఉన్న ఫర్నిచర్ సరిపోతే పర్లేదు. రోడ్ల మీద కూర్చొని వచ్చాం, మనం వీధుల్లో కూర్చొని పోరాటాలు చేసాం. కూర్చొని చిన్నపాటి కుర్చీ ఉంటే చాలు, మళ్ళీ దానికి ఇంత సౌకర్యాలు అవసరం లేదు మాకని చెప్పాను. పార్వతీపురం జిల్లాలో అధికారుల తీరు మారలేదు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కొంతమంది అధికారులు ఇన్స్టాగ్రామ్ చూసుకుంటూ ఉండగా మరికొంతమంది ఫేస్బుక్ చూసుకుంటున్నారు. ఇంకొంతమంది ఒక అడుగు ముందుకు వేసి కునుకు తీశారు. ఈరోజు పార్వతీపురం జిల్లా కలెక్టర్ సీతంపేట ఐటీడీఏలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న నేపథ్యంలో పార్వతీపురం జిల్లా కేంద్రంలో డిఆర్ఓ, ఆర్డీఓ ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. గ్రామ వార్డు స్థాయిలో ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించే లక్ష్యంతో జిల్లాలో ఈ గురువారం నుంచి గ్రామ వార్డు సందర్శన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. మండల నోడల్ అధికారి నేతృత్వంలో తహసీల్దార్, ఎంపీడీఓ, ఇతర మండల స్థాయి అధికారులతో కూడిన బృందం ప్రతి గురువారం మండలంలోని ఒక గ్రామాన్ని సందర్శించి గ్రామంలో ప్రజా సమస్యలను తెలుసుకుని మండల స్థాయిలో పరిష్కరించదగిన వాటిని అక్కడే పరిష్కరించవలసి ఉంటుందన్నారు. మండల స్థాయిలో పరిష్కారం కాని వాటిని జిల్లా స్థాయి అధికారులకు నివేదించవలసి ఉంటుందన్నారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్ జిల్లా అధికారులతో నేరుగా మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో జిల్లా మండల అధికారులు నిర్వహించవలసిన కార్యక్రమాలపై సూచనలు, దిశానిర్దేశం చేశారు జిల్లా కలెక్టర్. నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వింతల పరిష్కార వేదికకు ఈరోజు 14 వింతలు వచ్చాయి. పలువురు తమ సమస్యలను వెల్లడిస్తూ వినతి పత్రాలను నగరపాలక సంస్థ కమిషనర్ ఎంఎం నాయుడుకు అందజేశారు. ఆయా వింతల పరిష్కారానికై సంబంధించిన విభాగాల అధికారులు కమిషనర్ ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ విభాగానికి 7, ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 4, శానిటేషన్కి సంబంధించి 2, హౌసింగ్కి సంబంధించి 1 వింతలు అందాయి.
వింతలు స్వీకరించిన కమిషనర్ ఎంఎం నాయుడు సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సంబంధించిన అధికారులకు ఆదేశించారు. సహారా ఇండియా సంస్థ ఖాతాదారులకు ఏజెంట్లకు పూర్తిగా డబ్బులు చెల్లించాలని సిఐటియు ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్ ఎదుట ఖాతాదారులు ఏజెంట్లు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సహారా ఇండియా సంస్థ నమ్మిన ఖాతాదారులను ఏజెంట్లను మోసం చేసిందన్నారు. తమ సంస్థలో డబ్బులు పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి ఏజెంట్లు ఖాతాదారుల నుండి వేల కోట్ల రూపాయలు వసూలు చేసి నేడు రోడ్డున పడేసిందన్నారు. ఖాతాదారులకు ఇచ్చిన బాండ్స్ను సమయం ముగిసినా ఈ రోజుకి డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ సహారా సంస్థ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వెంటనే స్పందించి సహారా ఇండియా సంస్థపై చర్యలు తీసుకోవాలని, ఖాతాదారులందరికీ మొత్తం డబ్బులను వారి ఖాతాలో జమ చేసే విధంగా ప్రయత్నం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గత 12 సంవత్సరాల నుంచి చాలా బాధపడుతున్నామండి, నరక యాతన అనిపిస్తున్నామండి. సహారా ఇండియాలో కొన్ని కోట్లు కట్టించామండి మేము. సహారా నుంచి జనాల నుంచి కొన్ని కోట్లు కట్టించాము. ఇంతవరకు కూడా పేమెంట్లు అవ్వడం లేదండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇంత ముందు పోర్టల్ పెట్టిందండి. ఆ పోర్టల్ పెడితే ఆన్లైన్ చేసామండి. చాలా మంది కస్టమర్ దగ్గర ఆన్లైన్ చేసామండి. ఏదో 5,000 పడ్డా తెప్పించి ఎంత 100 మందికి ఒకరికి పట్టిందండి డబ్బులు 5,000. మిగతా ఎవరికి డబ్బులు పడలేదు. సెబీ దగ్గర మా డబ్బులు ఉన్నాయని, సుప్రీంకోర్టు మా డబ్బులు ఉన్నాయని, 25,000 కోట్లు ఉన్నాయని అంటారండి. ఇంతవరకు ఇవ్వలేదండి పేమెంట్లు ఇవ్వలేదు. జనాలతో మేము నరక యాతం అనిపిస్తున్నాము. ఒక పార్టీకి వెళ్తే చాలు, ఒక ఫంక్షన్కి వెళ్తే చాలు, జనాలతో ఇబ్బంది అయిపోతుంది. మాకు నరక యాతన అనిపిస్తున్నాము. ఇంటి దగ్గరికి వెళ్తాం, మా పిల్లల్ని తిట్టి పోగెడతాను కస్టమర్లు. వాళ్ళు తప్పు కాదు, మేము జనాలతో డబ్బు కట్టించడం వల్ల మా తప్పు. కానీ సహారా ఇలా మమ్మల్ని ముంచేద్దని చెప్పి కళ్ళ అనుకోలేదండి. నేను 25 సంవత్సరాలు పనిచేసాను సహారా ఇండియాలోను. కస్టమర్లు 3 కోట్లు కట్టించానండి నేను. దయచేసి మీరు టీవీ వాళ్ళందరూ కలిపి కేంద్ర ప్రభుత్వంతో చెప్పి మా పేమెంట్లు ఇప్పిస్తే మంచిది. కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుంది దీంట్లోనూ. కస్టమర్లకి మన ప్రభుత్వాలకు కూడా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. ఇంతవరకు కూడా కేంద్ర హోంశాఖ మంత్రి గారు గత డిసెంబర్ నెల పేమెంట్లు చేస్తాం, మీకు ఏమి ఇబ్బంది లేదు, అదే పడొద్దని చెప్పారండి. కానీ డిసెంబర్ 23 అయిపోయిందండి. 22 డిసెంబర్కి ఇస్తామని చెప్పారండి. 22 అయిపోయింది, 23 అయిపోయింది, 24 వచ్చిందండి. ఇంతవరకు ఏ స్పందన లేదండి. దయచేసి మా వేదన, మా బాధపడుతున్నాము, కళ్ళంటే నీరు వచ్చేస్తుంది. అందరం కూడా ఏజెంట్లమే, ఏజెంట్లమే ప్రతి ఒక్క ఏజెంట్ కూడా సహారా ఇండియాలో పనిచేశారండి. సహారా ఇండియా సంస్థ ఖాతాదారులకు ఏజెంట్లకు పూర్తిగా డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పార్వతీపురం జిల్లాలో కూడా సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ఖాతాదారులు ఏజెంట్లు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు వినతిపత్రాన్ని సమర్పించి సిఐటియు సిపిఎం నాయకులు మీడియాతో మాట్లాడుతూ సహారా ఇండియా సంస్థను నమ్మిన ఖాతాదారులకు ఏజెంట్లను మోసం చేసిందని ఆరోపించారు. తమ సంస్థలో డబ్బులు పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి ఏజెంట్లు ఖాతాదారుల నుండి వేల కోట్ల రూపాయలు వసూలు చేసి రోడ్డును పడేసిందన్నారు. ఖాతాదారులకు వచ్చిన బాండ్స్కు సమయం ముగిసినా ఈ రోజుకి డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ సహారా సంస్థ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్నారు. బీజేపీ గవర్నమెంట్ హామీ ఇచ్చింది. అమిత్ షా గారు అయితే ఈ డబ్బుల బాధ్యత అంతా నాదే, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి, మరలా అధికారంలోకి వస్తాం కాబట్టి ఈ డబ్బుని మీ కస్టమర్లకి చెల్లించే బాధ్యత మాదే అని చెప్పాడు. ఇప్పుడు వచ్చేసరికి యాజమాన్యం కనిపించడం లేదు, యాజమాన్యం రావడం లేదు, వాళ్ళు చెల్లించామంటున్నారు. మీరందరూ అప్లై చేసుకోండి అని ఒక యాప్ను పెట్టారు, మీకు డబ్బులు చెల్లిస్తారని ఆ యాప్లో అప్లై చేస్తే ఒకరోజు నీకు సర్టిఫికేట్ లేదు, మరొక రోజు నీకు ఆ కాగితం లేదు, ఈ కాగితం లేదని ఇప్పుడు సంవత్సరాల తరబడి ఆ యాప్ ఓపెన్ చేసి మరి తిప్పుతున్నారు తప్ప ఇతర కస్టమర్లకు కానీ అలాగా చేర్పించిన ఏజెంట్లు కానీ ఆదుకునే పరిస్థితి లేదు. విజయనగరం నగరపాలక సంస్థలో ఉన్న 50 డివిజన్లకు సంబంధించి ఉన్న 61 సచివాలయాల్లో సుమారు 53 కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉంటున్నాయని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కనకాల మురళీమోహన్ తెలియజేశారు. ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వాటి యొక్క అద్దె నగరపాలక సంస్థ సాధారణ నిధుల నుండి చెల్లిస్తున్నారని, ఆ భవనాలన్నీ వైకాపా నాయకుల సొంత గృహాల్లోనే ఉన్నాయని ఆరోపించారు. దీనిపై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు ఫిర్యాదు చేశామని తెలియజేశారు. కావున సచివాలయాలను ప్రభుత్వ భవనాల్లో నిర్వహించాలని, తద్వారా నగరపాలక సంస్థకు ప్రజలు చెల్లిస్తున్న సాధారణ నిధులకు
చిల్లు పడకుండా తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థలో 50 డివిజన్లు ఉన్నాయి. అయితే 50 డివిజన్లకు గాను 61 సచివాలయాలు ఉన్నాయి. అయితే ఇటీవల పత్రికల్లో చూసింది ఏంటంటే 61 సచివాలయాల్లో 53 సచివాలయాలు ఈ రోజుకి కూడా అద్దె భవనాలు ఉన్నాయి. కేవలం 8 సొంత భవనాలు. ఆ అద్దె భవనాలు కూడా హయ్యెస్ట్ వైకాపా నాయకుల ఇళ్లలోనే పెట్టుకున్నారు అన్నది కూడా పత్రికల ద్వారా తెలిసింది. ఎందుకంటే క్లియర్గా పాత బస్ స్టాండ్లో మీ సేవ కానీ IDS-70 కాంప్లెక్స్లో పైన ఇంతకుముందు మెప్మా ఆఫీసులు ఇవన్నీ ఉండి అవన్నీ మెయిన్ ఆఫీస్కి వెళ్ళిపోయి అలాంటి మున్సిపల్ సముదాయాలు ఆఫీస్ సముదాయాలు ఖాళీగా ఉంచుకొని వీటికి అద్దె రూపాయన మినిమమ్ 10,000 పైగా ప్రతి కార్యాలయం కంటే 5,30,000 రూపాయలు ప్రతి నెల వాళ్ళకి అద్దె రూపాయన ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇదంతా ఎక్కడికి వెళ్ళాలి? సాధారణ నిధులకు వెళ్ళాలి. సాధారణ నిధుల ద్వారానే మున్సిపాలిటీకి అభివృద్ధి పనులు జరిగేవి. అంటే ఈ లెక్కను చూస్తే సంవత్సరానికి 60 లక్షల రూపాయలు వీటి రూపాయన వెళ్తుంది. కాబట్టి ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. వెంటనే దీని మీద తగిన చర్యలు తీసుకొని సాధారణ నిధులు చిల్లు పడకుండా చూడాలని ఆయన కోరడమైంది. భారతీపురం కలెక్టర్ కార్యాలయం వద్ద ఈరోజు జిల్లా ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు తమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లపై రాజకీయ వేధింపులు తక్షణమే నిలిపివేయాలని కోరుతున్నారు. ఇప్పటికే సస్పెండ్ చేసిన జీవవలస మండలం జోగుల్డమ్మ గ్రామం ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ను వెంటనే విధులకు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నేను వైసీపీ నన్ను వేధిస్తే అతను సాంబార్కి పిలిచి విపరీతమైన మాట్లాడుతూ రాజీనామా చేస్తావా చెయ్యమనుకొని మా ఊరు 9 మంది అతని అనుసరులు 9 మందితో పట్టిన మేము మొదలు పెట్టేసి మా ఊర్లో నాతో ఎవరు మాట్లాడినా నాకు ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళకి గవర్నమెంట్ వచ్చే పథకాలన్నీ ఆపేస్తుందని చెప్పారు సార్. మాకు ఈ ఊర్లో ఒక దీనిలాగా మేము దించి సొట్టేశారు సార్. నిన్ను ఎవరు కాపాడుతారో చూస్తామనేసి మా మేమేమొచ్చి నిఘా పెట్టి నన్ను 9వ తేదీని దండోరు వేయించారండి ఎంక్వైరీ అనేసి. 10వ తేదీని వచ్చేసరికి ఆ ఎంక్వైరీ పిటిషన్ దారులు ఆ 9 మంది అతను అనుసరితో పోలీసులు పెట్టి మరి ఒక రూమ్ లో ఎంక్వైరీ జరిపించేసి నాకేమొచ్చి 11వ తేదీ అయ్యేసరికి 10వ తేదీని జరిపించి 11వ తేదీకి నాకేమొచ్చి సస్పెండ్ ఆర్డర్ ఇచ్చేసి విధుల నుండి తొలగించామని కొత్త ఆయన దగ్గర ఒక 5 లక్షలు తీసుకొని పోస్టింగ్ వేసేస్తున్నారు సార్. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం జిలుకువలస గ్రామంలో పసికందుపై అత్యాచారం చేసిన బోయిన ఎరకం ధరను కఠినంగా శిక్షించాలని, అత్యాచారాల నివారణకై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించాయి. అనంతరం అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా పట్టణ పౌర సంక్షేమ సంఘం అధ్యక్షుడు రెడ్డి శంకరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి, మత్తు పదార్థాలు, మందు విపరీతంగా పెరిగిపోవడం వల్ల పసిపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నాయని వాటిని నివారించాలని డిమాండ్ చేశారు. పసికందుపై దురాఘాతానికి పాల్పడిన ఆ మానవ మృగానికి బతికినంతకాలం శిక్ష వేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. రామభద్రపురం మండలం జీలుకవలసలో పసికందు పైన మానవ మృగం అత్యంత నీచంగా దారుణంగా సభ్య సమాజం తల ఉంచుకునే విధంగా అత్యాచారం చేసిన ఘటన ఈరోజు ఈ సమాజాన్ని, ప్రపంచాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ఇటువంటి సంఘటనకు పాల్పడిన మానవ మృగాన్ని ఇప్పటికే అరెస్ట్ చేశారు. చర్యలు తీసుకోవాలి. ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది ఇప్పటికే అనేక చట్టాలు ఉన్నాయి. కానీ ఏ చట్టాన్ని వర్తింపజేయకుండా ఈరోజు ఏదో కారణం చెప్పి ఇటువంటి వాళ్ళకి శిక్షల నుంచి తప్పించుకునే అవకాశం ఇస్తుంది ప్రభుత్వాలు. కాబట్టే ఈ దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఎక్కడ జరిగింది? వారం రోజుల ముందు నంద్యాలలో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది. కంట్రోల్ ఎందుకు చేయలేకపోతున్నారు? ఒకవైపు గంజాయి, ఇంకొక వైపు అనేక రకాల డ్రగ్స్, సారా, మందు విచ్చలవిడిగా వదిలేసి వ్యాపారాలు చేసుకొని ఇప్పుడేమో మానభంగాలు జరుగుతుంటే పట్టించుకోకుండా చోద్యం చూడడం సరైంది కాదు. దీని మీద వెంటనే ఎటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకునే విధంగా మానవ ప్రయత్నంగా ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నం ఎలర్ట్ కావాలని కోరుతున్నాం. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం జిలుకువలస గ్రామంలో ఉయ్యాల్లో ఉన్న 5 నెలల పసికందుపై అత్యాచారం చేసిన బోయిన ఎరకందోరను కఠినంగా శిక్షించాలని, మహిళలకు రక్షణ కల్పించాలని, చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు
హరి, కృష్ణవేణి, లక్ష్మి ఆధ్వర్యంలో గజపతినగరం మండలం పూటిపేట గ్రామం వద్ద రాస్తారోకో చేపట్టారు. అలాగే బంగారంపేట గ్రామంలో సుందరి నాయకత్వాన నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ జిల్లాలో ఇలాంటి అత్యాచారం జరగడం ఇదే తొలిసారని, దోషిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 2021 ఖరీఫ్తో కలిపి పెండింగ్ రవాణా ఛార్జీలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి రాంబాబు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్కు సంఘం ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఆయన వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధాన్యం తరలింపు, రవాణా ఛార్జీల బకాయిలు తక్షణమే విడుదల చేయాలని అధికారులు కోరడం జరిగిందని తెలియజేశారు. ధాన్యం తరలించిన రైతులనే కాకుండా వేరే వాహనాల పేర్లను జత చేయడంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆయన కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 2021-22 ఖరీఫ్కి సంబంధించి ధాన్యం కొనుగోలులో అప్పుడు కలాసీ ఛార్జీలు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు రైతు భరిస్తే అవి చెల్లించడానికి ప్రభుత్వం వాళ్ళకే చెల్లిస్తామని అప్పుడు చెప్పారు. ఆ విషయమే గతంలో జిల్లా కలెక్టర్ గారికి అప్పుడు రైతు సంఘంగా ఆందోళన చేసి కంప్లైంట్ ఇస్తే కలాసీ ఛార్జీలు పిఎస్సిసిలకి 21 రూపాయల చొప్పున కింటాకి అందరు రైతులకి ఇవ్వాలని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డీసీఓ గారు ఆర్డర్ వేశారు. కానీ జిల్లాలో ఒక లక్కిడాము, పెంటసీరాపురం పిఎస్సిసిలు తప్ప జిల్లాలో 2 జిల్లాల్లో ఏ పిఎస్సిసి నుంచి కూడా ఆ ఛార్జీలు ఇవ్వలేదు. సుమారు 9 కోట్ల రూపాయలు. అలాగే ట్రాన్స్పోర్ట్కి సంబంధించి రైతులే స్వయంగా తోలుకుంటే ట్రాన్స్పోర్టు ఏజెన్సీ పేరున రైతులు తోలినట్టు కాకుండా ఏజెన్సీ పేరును చూపించి మొత్తం ఆ డబ్బులని కాజేసేదానికి అందులో నమోదు చేస్తుంది. దాని మీద ఆ రోజు కంప్లైంట్ చేస్తే జిల్లా యంత్రాంగం మొత్తం ఎంక్వైరీ చేసి ఆర్బీకేల్లో ఏ రైతులు తోలేరో వాళ్ళకే జమ చేస్తామని ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీకి వేయకుండా ఆ రోజు నిలుపుదల చేయడం జరిగింది. కానీ ఇంతవరకు గత సంవత్సరం నుంచి ఈ విషయాల మీద జిల్లా యంత్రాంగం దృష్టి తీసుకెళ్తున్నాం, ఇంకా పరిష్కారం చేయలేదు. అందుకోసమే జిల్లా జేసీ గారి దృష్టిలో మళ్ళీ ఈ విషయాలన్నీ పెట్టాం. వెంటనే పార్వతీపురం జిల్లా పాచిపెంటలో విశాఖపట్నానికి చెందిన మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. చిక్కాల స్వాతి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉచిత వైద్య శిబిరంలో వైద్యులు సుభద్ర, సదానంద, సుకన్య రోగులకు పరీక్షలు నిర్వహించారు. కంటి తనిఖీలు కూడా జరిపారు. పాచిపెంట గ్రామంలో కమ్యూనిటీ హాల్లో జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని చిక్కాల చిన్నమ్మలు పర్యవేక్షించారు. వివిధ శస్త్రచికిత్సలు అవసరమైన పలువురు రోగులను గుర్తించి విశాఖపట్నం ఆసుపత్రికి తరలించారు. సిపిఎం ఆధ్వర్యంలో పార్వతీపురం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పార్వతీపురం మండలం సంగంవలస పంచాయతీ సీతంపేట గ్రామం గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు. గిరిజనులకు ఇచ్చిన పోడు పట్టాలు రద్దు చేసి డి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రాన్ని సమర్పించారు. నిత్యం రద్దీగా ఉండే సవరవెల్లి జాతీయ రహదారి వద్ద అండర్ పాస్ ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో సుమారు 28 గ్రామాల ప్రజలు ఆ రహదారి గుండా నిత్యం ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. అయితే గతంలో జాతీయ రహదారిపై బ్రిడ్జి ఏర్పాటు చేయడంతో అప్పటి టీడీపీ నాయకులు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీని పర్యవసనంగా చాలామంది రాకపోకలు సాగించేటప్పుడు ప్రమాదాలు సంభవించి మృత్యువాత పడుతున్నారు. అదేవిధంగా సవరవిల్లితో పాటు పలు గ్రామాలకు చెందిన విద్యార్థులు రావాడ హైస్కూల్కు వెళ్లాలంటే పలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే లోకం నాగమాధవి, టీడీపీ ఇన్ఛార్జ్ కర్రోతు బంగారాజు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు దృష్టికి తీసుకురాగా వెంటనే ఆయన పరిశీలించారు. ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపుతారని ప్రజలకు హామీ ఇచ్చారు ఎంపీ. తెలుగుదేశం పార్టీ నాయకులు అవనాపు విజయ్ ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్ చైర్మన్ దివంగత అవనాపు సూరిబాబు జయంతి వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సూరిబాబు తనయుడు నగరంలోని ప్రేమ సమాజంలో వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవనాపు సూరిబాబు స్ఫూర్తిదాయకులని తెలియజేశారు. సమాజానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారన్నారు. ప్రేమ సమాజంలో వృద్ధులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బొడ్డు రమణ తదితరులు పాల్గొన్నారు. అవనాపు సూరిబాబు గారిని 74వ జయంతిని పురస్కరించుకొని మన సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్తూ ఆయన ఎప్పుడు కూడా
అన్ని విధాలుగా కూడా అన్ని రంగాల్లో కూడా అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా అందరినీ ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లే వ్యక్తి మా తండ్రి అవనాపు సూరిబాబు గారు. అదేవిధంగా ఆయన బాటలోని ఏవైతే ఆయన ఆశయాలు ఉన్నాయో మరి అవి నెరవేర్చడానికి ఆయన బాటలోనే నడుచుకుంటూ అవే సేవా కార్యక్రమాలు, అలాగే నా వంతు సహాయం వరకు అందరిని ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తున్నాం. దాని భాగంలోనే మరి ఆయన జయంతిని పురస్కరించుకొని నేడు మా ప్రాంతంలోని ఉంటున్న వాళ్ళకి, చనిపోయిన వాళ్ళకి మరి ఒక చనిపోయిన బాడీని క్రిమేషన్ తీసుకెళ్ళడానికి ఒక వెహికల్ని నా వంతు కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. అలాగే గాడప్పారావు గారు, అలాగే అవనాపు అప్పలనాయుడు గారి కుమారుడు అవనాపు జనార్దన్ గారు కూడా ఆ వెహికల్ నిమిత్తం వాళ్ళంతూ సహాయం చేయడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కొండకర్కాలంలో ధోబీఘాట్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని రజకుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యారావు డిమాండ్ చేస్తున్నారు. జరిగిన పనులకు బిల్లులు మంజూరు చేయాలని కోరుతూ రజకులు ఈరోజు విజయనగరం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకాలంలో ధోబీఘాట్ నిర్మాణం పూర్తి చేయకపోవడం వల్ల ఎన్నో అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు పూర్తిగా ఉన్నా పనులు జరగకుండా ఆలస్యం అవుతున్నాయని మండిపడుతున్నారు. డోబుకాన్ విషయంలోనైతే 2 సంవత్సరాలు బట్టి మున్సిపల్ ఆఫీస్ తిరుగుతప్పటికి మాకు చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి. డబ్బు వచ్చి మున్సిపల్ ఆఫీసులో ఉంటుంది, ఉన్నా సరే ఇంజనీర్ సెక్షన్ అనేది పనిచేయట్లేదు. అప్పుడు కలెక్టర్ గారు కూడా వెంటనే పని చేయండి అనేసి బీసీ కార్పొరేషన్ పంపించారు. బీసీ కార్పొరేషన్ డబ్బులు పంపించేసారు, దాన్ని ఏం స్పందించట్లేదు. ఈ విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. కాబట్టి అయితే ఇప్పుడు మాకు కావాల్సింది ఏం లేదు, కానీ ఈ అధికారులు మాత్రం రజకులు అంటే చాలా దీనిగా నీనంగా చూస్తున్నారు. మా పని అంటే చేయటం లేదు. దానికోసం మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ నీరు లేకపోతే మా రోడ్లు పడే పరిస్థితి వచ్చింది. ఎండాకాలం వచ్చిందంటే నీరు ఉండదు. ఆ డోబీకాన్ ఉంటే ఏదో మా కుటుంబాలన్నీ బతుకుతాయి అనుకుంటే మాత్రం అక్కడ డోబీకాన్ లేదు. ఎండ వస్తే నీళ్ళు ఉండవు. నీళ్ళు లేనప్పుడు మా ఇంటికాడ ఉండి మా అందరూ చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఈ విషయంలో మాత్రం మాకు ప్రభుత్వం కూడా ఏం కూడా చేయట్లేదు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు చేయలేదు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా చేస్తుందో చేయదని కాదు, మాకు న్యాయం చేయాలో మా రజకులు కానీ మనం అనుకుంటుంది. అయితే ఇది కానీ మళ్ళీ డోబీకాన్ మళ్ళీ ఏమైనా అవుతుంది మాత్రం ఇక్కడ టెంట్ వేసి మనం ధర్నా చేయవలసిన పని మాకు ఉంది. కాబట్టి భోగాపురంలో నిర్మితం అవుతున్న అంతర్జాతీయ విమానాశ్రయ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమానాశ్రయ నిర్మాణ పనుల పరిశీలనకు ఇటీవల వచ్చిన సందర్భంగా జిఎంఆర్ సంస్థ ప్రతినిధులతో అధికారులతో 2026 జూన్ నాటికి ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా ఎయిర్పోర్టుకు అవసరమైన భూములు తీసుకున్న వారికి గత ప్రభుత్వంలో నష్టపరిహారం చెల్లించలేదని, వారికి నష్టపరిహారం అందేలా పరిశీలన చేయాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం నాగమాధవి, ఎంపీ కలిసిటి అప్పలనాయుడు నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. భోగాపురంలో నిర్మితం అవుతున్న అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని, అందుకు పనులు వేగవంతంగా చేసి ముందుకు సాగాలని సూచించారు. విమానాశ్రయ పనులు మరింత వేగవంతంగా సాగుతుండడంతో ఉత్తరాంధ్ర వాసుల కళ నెరవేరుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. బీచ్ కారిడార్తో పాటు పలు అభివృద్ధి పనులకు నాంది అవుతుందని పలువురు అంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారలేదని సీనియర్ జర్నలిస్ట్ శివ ఆరోపించారు. ఈరోజు జిల్లా కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజా సమస్య పరిష్కార వేదికలో జర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు చేసిన దారుణాలు, దోపిడీలపై జర్నలిస్టులుగా తమ గోడు వెళ్లబోసుకున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని తెలియజేశారు. జర్నలిస్టులు కేటాయించిన ఇళ్ల స్థలాలను వైసీపీ నాయకులు కబ్జా చేసినా అధికారులు వాటిపై చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారన్నారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర నాయకులు రాధాకృష్ణ అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు అక్రిడేషన్ ఉన్నవారందరికీ ఆహ్వానంతో పాటు వివరాలు తెలియజేయాలని కోరారు. హెల్త్ ఇన్సూరెన్స్, అక్రిడేషన్, నాన్ అక్రిడేషన్ వారికి వర్తింపజేయాలని కోరారు. కేఎల్పురం వద్ద జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కబ్జాపై చర్యలు తీసుకోవాలని, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని వారు కోరుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలపాలి. హెల్త్ ఇన్సూరెన్స్ని రెన్యువల్ చేయాలని ఒక జీవో ఇవ్వడం జరిగింది. దానికి విజయనగరం జిల్లా శాఖ తరపున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జిల్లాలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా జిల్లా కలెక్టర్కి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా మాకు జర్నలిస్టులకు కేటాయించిన 31 స్థలాల్లోని 23 జర్నలిస్టులకు ఇచ్చారు. మిగతా 8 స్థలాలు ఇతరులకు కేటాయించిన విషయాన్ని
కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చాము, అదేవిధంగా మంత్రి దృష్టికి తీసుకొచ్చాము, ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. దీని మీద గత కలెక్టర్ ఎంక్వైరీ కండక్ట్ చేయడం, దాని తాలూకు రిపోర్ట్ అయితే నేటి వరకు చెప్పలేదు. మళ్ళీ ఈ కలెక్టర్ గారి దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఈ కలెక్టర్ గారి నుంచి వెంటనే ప్రొసీడింగ్స్ అయితే చేయడం జరిగింది. రెండో అంశము, జిల్లాలో ఒక ముఖ్యమంత్రి కానీ ప్రధానంగా కొంతమంది మంత్రులు వచ్చేటప్పుడు కొంతమంది జర్నలిస్టులు మాత్రమే పిలుస్తున్నారు. దానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా, కమిషనర్ నుంచి ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయా, ఏదైనా ఒక క్లారిటీ కానీ ఇస్తే బాగుంటుంది. తప్ప కానీ ఈ జర్నలిస్టులో వివక్ష చూపించడం, జర్నలిస్టులో మనస్పర్ధలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో ఒక క్లారిటీ ఈ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా చెప్పవలసి ఉన్నది. అదే ప్రభుత్వం అనేది అటాక్స్ కమిటీ వేయాలి, అటాక్స్ కమిటీ నేటి వరకు వేయలేదు. ఈ అన్ని సమస్యలు కూడాను ఇటు కలెక్టర్కి, కమిషనర్ గారికి, రాష్ట్ర కార్యవర్గానికి కూడా చెప్పడం జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమాల్లోని ఏ ఒక్కటి కానీ నెరవేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లవలసిన పరిస్థితి అయితే నెలకొని ఉన్నది. సంతపేట జగన్నాథ స్వామి మారు రథయాత్ర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 8 రోజుల పాటు తోమాల మందిరం వద్ద ఉన్న రథం ఈరోజు ఉదయం కంజికా పరమేశ్వర కోవులకు చేరుకుంది. అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు జగన్నాథ స్వామికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సందర్భంగా మహిళలు చేపట్టిన కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయ పూజారి ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్నాథ స్వామి దర్శించుకుని స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుతున్నారు. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రాభరణనాథాయ శ్రీ జగన్నాథాయ మంగళం. శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర మహోత్సవాల్లో సందర్భంగా స్వామి తోమాల మందిరంలో 7 రోజులు ఉన్న తర్వాత 9వ రోజు ప్రయాణంగా స్వామి ఈరోజు మారు రథయాత్ర మహోత్సవంగా స్వామి బయలుదేరి ఈరోజు ఉదయం 6:30 గంటలకు స్వామి రథారోహణాన్ని చేశారు. అనంతరం కూడా కుంభప్రోక్షణ తర్వాత స్వామివారు ఉదయం 8 నుంచి 9:30 దాకా కూడా మన తోమాల మందిరం వద్దే భక్తులందరికీ కూడా దర్శనాన్ని అందించారు. అనంతరం విశేషంగా రథయాత్రగా స్వామి గంటస్తంభం మీదుగా మన కన్నికా అమ్మవారి ఆలయం వద్దకు వచ్చేసి స్వామి మన అందరు భక్తులందరికీ కోసం కూడా దర్శనాన్ని రాత్రి 10:30 దాకా కూడా అందింపజేస్తారు. కనుక భక్తులందరూ కూడా ఈ యొక్క సద్వినియోగాన్ని చేసుకొని స్వామి దర్శనాన్ని చేయవలసిందిగా ప్రార్థన. ఈ సంవత్సరం విశేషంగా రథయాత్ర 2 రోజులు నిర్వహిస్తున్నాం. ఆ సందర్భంగా ఈరోజు మొదటి రోజుగా స్వామి కన్నికాంవారి ఆలయం వద్ద రాత్రి 11 గంటల దాకా కూడా నిర్వహిస్తారు. అనంతరం ఈరోజు రాత్రి 11:30 గంటల ప్రాంతంలో స్వామి జగన్నాథ స్వామి వారి ఆలయం వద్ద వచ్చేసి అక్కడి నుంచి కూడా రాత్రి అంతా కూడా రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా స్వామి భక్తులందరికీ కూడా దర్శనాన్ని అందిస్తారు. రేపు విశేషంగా 1,00,000 తులసి అర్చన అనే కార్యక్రమాన్ని రథం మీదే స్వామికి నిర్వహిస్తాం. అది విశేషంగా 20 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే స్వామికి ఒక్కడి నుంచి రథయాత్రగా నిర్వహిస్తాం. జై శ్రీమన్నారాయణ. నిరాడంబరతకు ప్రతిరూపమైన భారత ప్రథమ లోక్సభ సభ్యులు కందాల సుబ్రహ్మణ్యం తిలక్ జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అద్ది విజయలక్ష్మి గజరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈరోజు పట్టణంలోని కందాల సుబ్రహ్మణ్యం తిలక్ 104వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తిలక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా తిలక్ ఫౌండేషన్ సమకూర్చిన స్కాలర్షిప్లను ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం ఈ సేవా రంగాల్లో పనిచేస్తున్న వారిని సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేఎస్ తిలక్ తమ తాతగారైన పివిజి రాజు సమకాలీకులని పేర్కొన్నారు. సోషలిస్ట్ పార్టీ నేతగా అత్యంత నిరాడంబరమైన జీవితాన్ని గడిపి నీతి నిజాయితీలకు ప్రతిరూపంగా నిలిచారని కొనియాడారు. రోజు కేఎస్ తిలక్ గారు 104 జయంతి సందర్భంగా మనం ఈరోజు వారి ఫౌండేషన్ నుంచి స్కాలర్షిప్స్ అందిస్తున్నాం, ఎస్పెషలీ పేద విద్యార్థులకి. అయితే మూవ్మెంట్లో చాలా ఎక్కువగా పాల్గొన్నారు. భూదాన్ మూవ్మెంట్, వినోదా భావే భూదాన్ మూవ్మెంట్లో పాల్గొన్నారు. దాని తర్వాత సాల్ట్ సత్యాగ్రహ, మహాత్మా గాంధీ గారు సాల్ట్ సత్యాగ్రహాలో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత తాతగారు పివిజి రాజు గారు మాన్సా సంస్థ స్థాపించినప్పుడు 1958 నుంచి సుమారు 20 years వరకు తాతగారిని సహాయం చేస్తూ ఆ సంస్థని కూడా ముందుకు తీసుకువెళ్ళారు. అయితే మనం చూస్తుంటే మాన్సాస్లో ప్రత్యేకంగా తిలక్ గారు చాలా ఎక్కువ కీలక పాత్ర అనేది వహించారు. రోజుల్లో
అది ఒక్కటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అనేది ఉండేది. అది మొదలు పెట్టినప్పుడు 1958లో ఆంధ్ర యూనివర్సిటీ కూడా లేదు. మెడ్రాస్, చెన్నై తర్వాత ఇక్కడే విజయనగరంలోనే ఉండేది. అయితే దీంట్లో చాలా ఎక్కువ సమయం వారు కేటాయించి ఈ మాన్సా సంస్థల్ని, స్కూల్స్, కాలేజెస్ అన్నీ కూడా వారు ముందుకు నడిపించడానికి ఒక కీలక పాత్ర అనేది వహించారు. పుస్తిలమ్మైనా పులస తినాల్సిందే అనేది నానుడి. పులస చేపను ఇష్టపడే ఎవరికైనా ఆ చేప పేరు వింటేనే నోరు ఊరిపోతుంది, జిహ్వ లాగిస్తుంది. అందుకనే పులస చేపలను కొనడానికి జనాలు ఎగపడుతూ ఉంటారు. పులస పడిందా ఆ మత్స్యకాడి పంట పండినట్లే. పులస చేపలపై వాజీ ప్రత్యేక కథనం మీకోసం. హిల్సా ఇలీషా అనే శాస్త్రీయ నామం గల ఆరోహక వలస జాతికి చెందిన పులసలను సముద్రంలో ఉన్నప్పుడు విలసలు అని పిలుస్తారు. ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని వలస చేప అంటారు. హుగ్లీ నదిలో కూడా ఈ చేప దొరుకుతుంది. దీనిని హిల్సా అని పిలుస్తారు. సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి అవి బంగాళాఖాతంలో కలుస్తాయి. చెనల చేప అంటే ఆడచేప, గొడ్డు చేప అంటే పోతు చేప, ఇలా వివిధ పేర్లతో వీటిని విక్రయిస్తారు. ఈ చేప సంతానోత్పత్తి సమయంలో వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి హిందూ మహాసముద్రంలోకి చేరుకుంటుంది. అక్కడ నుంచి తీపి నీరు వచ్చే వైపుగా ఎదురు ప్రయాణం ప్రారంభిస్తుంది. ఇలా గోదావరి జలాలు సముద్రంలో కలిసే ప్రాంతం నుంచి గోదావరిలోకి ప్రవేశిస్తుంది. సాధారణంగా ఆషాఢం, శ్రావణ మాసాలలో పులస గుడ్లు పెడుతుంది. గోదావరిలోకి ఎర్రనీరు వచ్చే సమయంలో ఎదురీదుకుంటూ తన రంగును మార్చుకుంటుంది. గోదావరిలో ప్రవేశించే వరకు ఈ చేపకు పెద్దగా రుచి ఉండదు. కానీ తీపి నీటిలోకి ప్రవేశించి ఎదురీదే సమయంలో పెరిగే కొద్దీ ఈ చేపలో ఖనిజాలు, మాంసకృతుల విలువలు పెరుగుతాయి. దీని రుచి అమోఘంగా మారుతుంది. సముద్రంలో ఉప్పుటేరు కలిసే చోట, ఉప్పుటేరులో కొల్లూరు సరస్సు కలిసే చోట లభించే చేపలకు ఎంతో ప్రత్యేకత ఉంది. అంత గిరాకీ కూడా ఉంటుంది. ఈ పులస చేపలలో ఆడచేప అంటే సనచేప, మగచేప అంటే గొడ్డు చేప అని 2 రకాలు ఉంటాయి. ఇందులో ఆడచేప రుచి ఎక్కువగా ఉండటం వల్ల ధర కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. ప్రస్తుతం గోదావరికి ఎర్రనీరు వస్తూ ఉండడంతో పులస చేప వలకి చిక్కింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వశిష్ఠ గోదావరిలో మలికీపురం మండలం రామరాజులంగా గంగపుత్రుల వలలో సుమారు 1.5 కేజీల బరువున్న పులస చేప పడింది. మాజీ సర్పంచి బర్రె శ్రీను 24,000 రూపాయలు పెట్టి దీన్ని కొనుగోలు చేశారు. దీనికి ఎంత డిమాండ్ ఉంటుందో దీనిని నిదర్శనంగా చెప్పవచ్చు. గోదావరికి వరద నీరు పోరెత్తడంతో వరద నీటికి తీపి సముద్రంలో ఉండే ఉప్పు చేపలైన పులస చేపలు గోదావరిలో ఈదుకుంటూ ధవళేశ్వరం వరకు ప్రయాణం సాగిస్తాయి. ఎంతో రుచికరంగా ఉండే ఈ పులస చేపను బెండకాయలు, కొత్తిమీరతో కలిపి వండితే రుచి మరింత అమోఘంగా ఉంటుందని కోనసీమ ప్రాంత ప్రజలు చెబుతూ ఉంటారు. యానాంలో కేజీ పులస సీజన్లో 10,000 రూపాయలు పలికితే ధవళేశ్వరం ప్రాంతానికి వచ్చేసరికి 20 నుంచి 25,000 రూపాయలు పలుకుతుంది. పొద్దుట వండిన కూర సాయంత్రానికి మరింత రుచినిస్తుంది. లేదా రాత్రిపూట వండిన పులస పులుసును తెల్లారి తింటే చాలా రుచికరంగా ఉంటుంది. గోదావరి నదిలో లభించే పులసను ఐస్లో ఉంచరు. ఎందుకంటే అది దొరికితే వెంటనే అమ్ముడైపోతుంది. పైపెచ్చు ఐసులో పెడితే చప్పబడిపోతుంది. పులసకున్న డిమాండ్ వల్ల సముద్రంలోని ఇల్సలను తీసుకుని వచ్చి పులసలుగా అమ్మేస్తూ ఉంటారు. ఇలస నలుపు, ఎరుపు రంగు షేడ్స్లో ఉంటే పులస మాత్రం వెండి రంగులో మెరుస్తూ ఉంటుంది. పులసను కొనేటప్పుడు ఈ తేడాను గమనించాలి. గోదావరి నీరు కలుషితం అవ్వడం, పంటలలో వాడే ఎరువులు, పురుగు మందులతో పాటు ఓఎన్జీసీ, రిలయన్స్ వంటి రిగ్ల వలన ఈ పులస సంపద అంతరించిపోతుంది. లైంగిక దాడికి గురైన బాలిక కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని ఎస్టీ కమిషన్ తరపున ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు తెలియజేశారు. రామభద్రపురంలో లైంగిక దాడికి గురై స్థానిక ఘోషాసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని పరామర్శించే నిమిత్తం రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డివిజి శంకర్రావు ఆసుపత్రిని సందర్శించి పసికందు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. నేరస్తుని వెంటనే పట్టుకున్నప్పటికీ శిక్ష కఠినంగా ఉండాలని, అప్పుడే ఇలాంటి తప్పుడు పనులు చేసేవారికి భయం కలుగుతుందని ఆయన అంటున్నారు. ఆరోగ్య స్థితి ఎలా ఉందో చూద్దామని ఈరోజు ఇక్కడికి ఘోషాసుపత్రికి వచ్చాం. అదేవిధంగా ఆ పాప ఆరోగ్యంగా ఉంది, వైద్యులు కూడా బాగా చూసుకుంటున్నారు. దానికి చాలా మేము మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఎస్టీ కమిషన్ తరపున ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాం. ఏంటంటే ఈ ఘటన కారకులైన నిందితుడిని పట్టుకుంది ప్రభుత్వం వెంటనే, అది చాలా సంతోషం. అదేవిధంగా ఆ పాపని ఆదుకోవడం, ఆ పాప కుటుంబం కూలి మీద జీవిస్తున్న కుటుంబం, వాళ్ళకి సరైన కాంపెన్సేషన్ కూడా ఇస్తే వాళ్ళకి కొంత ఆసరాగా ఉంటుంది. వాళ్ళ బాధ కష్టం మనం తీర్చలేం. కనీసం మన ఆర్థిక సాయం కొంత ప్రకటించాలని నేను ప్రభుత్వాన్ని మా కమిషన్ తరఫున సిఫార్సు చేస్తున్నాను. ముఖ్యంగా ఈ పోక్సో చట్టం అనేది చాలా మంచి చట్టం. 1 సంవత్సరంలోనే దాన్ని పూర్తిగా ట్రయల్ అంతా పూర్తయి జడ్జిమెంట్ రావాల్సిన చట్టం. అయితే మన దేశంలో గత సంవత్సరం చూస్తే 34,000 కేసులు నమోదయ్యాయి, ఇలాంటి కేసులు. అదేవిధంగా చూస్తే మొన్న లోక్సభలో చూస్తే గవర్నమెంట్ ఆన్సర్ చూస్తే 130,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇక ఈనాటి వాజీ వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూగర్భ ఖనిజ సంపద సమాజ హితానికి వినియోగించాలి. అడవులను మింగేసిన అనకొండలను శిక్షిస్తామన్న ఏపీ సీఎం చంద్రబాబు. పార్వతీపురంలో తీరు మార్చుకోని అధికారులు. ఒకరు నిద్రపోగా మరికొందరు ఇన్స్టాగ్రామ్ చూసుకుంటున్న పరిస్థితి. నిరాడంబరతకు నిలువుటద్దం కందాల సుబ్రహ్మణ్య తిలక్. పూర్తి ప్రదాత తిలక్ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చిన విజయనగరం శాసనసభ్యురాలు అదితి. గ్రామస్థాయి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రామ సందర్శన. వారంలో ఒకరోజు అధికారుల బృందం గ్రామాల్లో పర్యటించాలన్న జిల్లా కలెక్టర్ అంబేద్కర్. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.